హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్. ఈ పర్టికులర్ ట్యుటోరియల్లో నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ వీడియోని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ యూస్ చేయడం ఎలాగన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ముందుగా ఒక వీడియో క్లిప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, దాన్ని వీడియో ఫ్రేమ్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ వీడియోని ప్లే చేస్తే జస్ట్ ఒక ఫిక్స్డ్ కెమెరా యాంగిల్ ఆర్ నార్మల్గా కనిపిస్తుంది. ఈ వీడియోకి నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఎలా ఇస్తున్నాను అన్నది చెప్పబోతున్నాను. సో ముందుగా టైం ఫ్రేమ్ని ఎండ్కి పెట్టి అక్కడ ట్రాన్స్ఫార్మ్ దగ్గర కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డైమండ్ షేప్ని కీ ఫ్రేమ్ అంటారు. సో మీకు కావాల్సిన చోటుకి ఎక్కడ వరకు ఏ పొజిషన్ వరకు మీరు జూమ్ ఇన్ చేయాలనుకుంటున్నారో ఆ పొజిషన్కి ఆ పర్టికులర్ టైం ల్యాబ్స్ని మీరు యాడ్ చేసిన తర్వాత అక్కడ స్కేల్ని ఇంక్రీజ్ చేయండి. ఎక్కడ వరకు అక్కడ నేను 180 సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కీ ఫ్రేమ్, ఆ డైమండ్ షేప్లో ఉన్న కీ ఫ్రేమ్ యాడ్ అయింది ఆటోమేటిక్గా. మీరు చూస్తే ఐడియా వచ్చేస్తుంది. సో డైమండ్ షేప్లో ఉన్న కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ జూమ్ అవుట్ అంటే ఇంకొక పొజిషన్కి తీసుకెళ్ళి మనం మళ్ళీ 100%కి స్కేల్ని కనుక మనం 100% వెనక్కి తీసుకొస్తే జూమ్ అవుట్ ఎఫెక్ట్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం వీడియో క్లిప్కి జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆర్ మల్టిపుల్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇది నాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.